శ్రీనివాస్ గారు, జనసేన అనే భవంతి ఈవేళ మనం చూస్తున్న భవంతి ఏదైతే ఉందో, జనసేన అనేటటువంటి ఒక పూర్తిస్థాయి పార్టీ, పూర్తిస్థాయి భవంతి ఏదైతే ఉందో, ఆ భవంతి ప్రజారాజ్యం క్రింద చిరంజీవి గారి అభిమానులు అనేటటువంటి వాళ్ళ పునాది మీద ఆ భవంతి ఉందని చెప్పేటటువంటి సామాజిక రాజకీయ విశ్లేషకులు నాకు తెలుసు. నేను ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొచ్చానంటే, సుదీర్ఘకాలం పాటు చిరంజీవి గారితో సేవా కార్యక్రమాల్లో కావచ్చు, సినిమా సంబంధిత ఆధారిత సాంస్కృతిక కార్యక్రమాల్లో కావచ్చు, పూర్తి స్థాయిలో వాళ్ళు చిరంజీవి గారితో కలిసి దశాబ్దాల తరబడి ప్రయాణం చేసినటువంటి వాళ్ళు ప్రజారాజ్యం పార్టీకి వాళ్ళు ఒక గొంతుకగా నినదించారు, ప్రజారాజ్యం పార్టీకి బాసటగా నిలిచారు. వాళ్ళే ఈ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు ఆ సమయంలో చిరంజీవి గారి భావజాలాన్ని అభిమానించి చిరంజీవి గారితో కలిసి ప్రయాణం చేసినటువంటి 75 లక్షల మంది ఓటర్లు ఎవరైతే ఉన్నారో, 17% ఆఫ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎటువంటి పరిస్థితులలోనూ వాళ్లకు గుర్తింపు కానీ, వాళ్ళకి కనీసం వాళ్ళకి అసలు ఏ విధమైనటువంటి వాళ్ళకి ప్రాధాన్యత కానీ జనసేనలో లేదు. జనసేనలో కేవలం కళ్యాణ్ గారితో మాత్రమే ప్రయాణం చేస్తున్నటువంటి వారికి మాత్రమే గుర్తింపు, ప్రాధాన్యత ఉంది అనేటటువంటి మాట బలంగా వినిపిస్తుంది. సార్, దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? నేను ఖండిస్తున్నాను సార్. ఎందుకంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. పార్టీలో పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి యువత కానీ, లేదంటే మెగాస్టార్ అన్నయ్య అభిమానులు కానీ ఇవ్వాల్సిన గుర్తింపుని పార్టీ పరంగా ఇవ్వటం జరిగింది సార్. అందులో 2-3 సందర్భాలు మీకు చెప్తానండి. మురళీ గారు అని ఒక ఆయన ఉన్నారు సార్, ఇక్కడ తిరుపతిలో ఉంటారు, పగడాల మురళీ గారు. చాలా నిబద్ధతతో పార్టీలో కార్యక్రమాల కమిటీ మెంబర్గా ఉండి చాలా సేవ చేశారండి. అలాంటి వ్యక్తికి శ్రీకాళహస్తి బోర్డు మెంబర్ ఇచ్చారండి. అలాగే చిరంజీవి యువత ప్రెసిడెంట్ భవానీ అనంతపూర్ అండి, భవానీ తమ్ముడికి ఆయన కూడా ఒక దాంట్లో డైరెక్టర్ కింద ఇచ్చారు. అట్లాగే కత్తిపూడిలో బాబీ అని ఒక అతను తెలుసు, కత్తిపూడి చాలా నిబద్ధతతో పనిచేస్తారు. సో ఆయన సర్వీస్ని కూడా ఈ రోజుకి పార్టీ చాలా బలంగా వాడుకుంటారు. పార్టీలో ఎవరైతే బలంగా పనిచేస్తారో చిరంజీవి యువత నుంచి వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది సార్. అంతెందుకు సార్, రీసెంట్గా తెలంగాణ ఎలక్షన్స్లో అడహ కమిటీలో మా చిరంజీవి యువత అధ్యక్షులు అఖిల భారత రమణ స్వామినాయుడు గారిని కూడా తీసుకోవటం జరిగింది. అది కేవలం చిరంజీవి అభిమానులను దూరం చేశారన్నది అది అపోహ తప్ప బలంగా పనిచేసిన ఏ అభిమానిని పార్టీ వదులుకోలేదు సార్. వాళ్ళకి ఇవ్వాల్సిన గుర్తింపు వాళ్ళకి ఇచ్చింది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రమణ స్వామినాయుడు గారిని ఒక అడహ కమిటీ సభ్యుడిగా వేయటం న్యాయమేనంటారా, ధర్మమేనంటారా? సార్, మంచి క్వశ్చనే సార్ అండి. సార్, నేను నిబద్ధత కలిగిన జనసైనికుడిని సార్. నా పార్టీ ఏ పని చెప్పినా చేయడానికి సిద్ధమైన వ్యక్తినండి. అలాగే మా మెగా అభిమానులు కూడా మెగా ఫ్యామిలీకి కానీ, లేదంటే చిరంజీవి గారికి కానీ, నాగబాబు అన్నయ్య గారికి కానీ, లేదంటే కళ్యాణ్ గారికి కానీ చాలా నిబద్ధత. ఈరోజు రమణ స్వామినాయుడు గారిని అడహ కమిటీగా వేశారని మీరు అనుకుంటున్నారు, కానీ అక్కడ ఆయన అవసరం ఉంది సార్. తమరు గుర్తించాల్సింది, గ్రేటర్ హైదరాబాద్లో చిరంజీవి అభిమానులు కోఆర్డినేట్ చేయగల ఏకైక శక్తి ఆయనకి మాత్రమే ఉందండి. ఆయన తలుచుకుంటే విత్-ఇన్ 1 డేలో సుమారు 5,000 మందితో అభిమానులు గ్యాదర్ చేసి మీటింగ్ పెట్టే శక్తి ఆయనకు ఉంది. క్రౌడ్ పుల్లర్, ఆయన క్వాలిటీ క్రౌడ్ పుల్లర్. స్వామినాయుడు గారి క్వాలిటీ క్రౌడ్ పుల్లర్. మీరు ఒక విషయం గమనించాలి, స్థాయిని తగ్గించారనకుండా ఆయన సర్వీస్ని ఏ రకంగా వాడుకుంటున్నారు అన్నదే తెలియచేసుకోవాలి సార్. ఇప్పుడు కొంతమంది బై ఎలక్షన్స్ వస్తాయి సార్. ఒక మంత్రి స్థాయిని వ్యక్తిని కూడా తీసుకెళ్ళి బూత్ మెంబర్గా వేస్తారండి. అక్కడ దాని అర్థం ఆయన స్థాయిని తగ్గించినట్టు కాదు సార్, ఆ వ్యక్తి అవసరాన్ని అక్కడ గుర్తించినట్టు అండి. అలాగే ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ కమిటీస్లో స్వామినాయుడు గారు లాంటి బలమైన వ్యక్తి ఆ కమిటీలో ఉండటం వల్ల మెగా ఓటింగ్ అంతా కన్సులేట్ అయ్యి, వాళ్ళ ఫ్యామిలీస్ ఓటింగ్ అంతా అయ్యి పార్టీకి ఉపయోగపడే విధంగా ఒక రచన ఉంటుంది సార్. గురికినైతే అయ్యారు సార్ మా అధినేత తెలియకుండా ఇది. నా ప్రశ్న ఏంటంటే శ్రీనివాస్ గారు, చెప్పండి సార్. నిన్నగాక మొన్న 2019 ఎన్నికల సమయంలో నాకు గుర్తున్నంతలో, లేదా 2019 ఎన్నికలకు ముందు ఎంఎస్ఎంఈ చైర్మన్ ఎవరైతే ఉన్నారో తమ్మిరెడ్డి శివశంకర్ గారు, వారు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని వారు క్రియాశీలక రాజకీయాలకి పూర్తి స్థాయిలో జనసేనకి తన
ఇచ్చారు. చర్మ జీవితాన్ని ఆయన అంకితం చేయాలని ఇక్కడికి వచ్చారు. వెంటనే వారు ఇప్పుడు 5 సంవత్సరాల కాలం నిరీక్షించగానే ఎంఎస్ఎంఈ చైర్మన్ అయిపోయారు. ఇప్పుడు ఈవేళ మనం స్వామినాయుడు గారి ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే అడహ కమిటీలో మీరు ప్రస్తావించారు, వారి పేరును మీరు తీసుకొచ్చారు. తీసుకొస్తే నాకు బాగా గుర్తుంది 1995 అల్లుడా మజాక సినిమా వివాదాలకు లోనైనప్పుడు అభిమానులందరూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్లో ధర్నా చేశారు. అలా స్వామినాయుడు గారు మొట్టమొదటిసారి నాగబాబు గారి దృష్టిలో, చిరంజీవి గారి దృష్టిలో, అరవింద్ గారి దృష్టిలో స్వామినాయుడు గారు పడినటువంటి సందర్భం అది. ఏది జనాలందరినీ సమీకరించి ధర్నా చేసినటువంటి స్వామినాయుడు గారు. ఒక 30 సంవత్సరాల తర్వాత చూస్తే తిరిగి స్వామినాయుడు గారు ఎక్కడున్నారంటే ఎక్కడ ప్రారంభమయ్యారు స్వామినాయుడు గారు అక్కడే ఉన్నారు. వెనకొచ్చినటువంటి వాళ్ళందరూ చాలా ముందుకు వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేస్తే చిరంజీవి గారితో క్లోజ్గా అసోసియేట్ అయిన వాళ్ళు, అరవింద్ గారితో క్లోజ్గా అసోసియేట్ అయిన వాళ్ళు పొరపాటున కూడా నాకు ఎక్కడ కనిపించకండి పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయన్నది మేము విన్నది. అవన్నీ రూమర్స్ సార్, రూమర్సే. ఎందుకు అంటారు సార్? మీరు వాలంటరీగా పనిచేస్తానంటే కాదని అనేవాళ్ళు ఎవరుంటారు సార్? మీరు ఏమీ ఆశించకుండా నేను పార్టీకి పనిచేస్తాను వద్దనే నాయకులు ఎవరైనా ఉంటారా సార్? మీరు చూపించండి. అది కాక స్వామినాయుడు గారు లాంటి నిబద్ధత కలిగిన మెగా అభిమాని, ఆయనకి అడ్డే ఉంటుంది సార్, ఆయనకి అడ్డే ఉంటుందండి. హీఈస్ అ క్రౌడ్ పుల్లర్. మోర్ ఎవర్ హీఈస్ నాట్ ఓన్లీ క్రౌడ్ పుల్లర్ గారు సార్, ఆయన యొక్క దాన్ని ఏమంటారు టాలెంట్ నేను కళ్ళతో చూసిన. ఏం బ్యూటిఫుల్ ఆర్గనైజ్ చేస్తారండి. ఒక ఈవెంట్ చేయాలన్నా, బ్లడ్ క్యాంప్స్ పెట్టాలన్నా, ఏదన్నా. సో డెఫినెట్గా ఆయన అనుకుని ఉండొచ్చేమో నా అభిప్రాయం సార్. ఆయన వ్యక్తిగతంగా ఆయన అక్కడ ఉండాలని అనుకోవచ్చు తప్ప వేరే కారణం అయితే ఏముండదు సార్. ఎందుకంటే అంత బ్యూటిఫుల్ ఆర్గనైజేషన్ నేను చూడలేదు సార్. మీరు నైట్ 12 గంటలకు కాల్ చేయండి, ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తారండి, బ్లడ్ కావాలంటే పంపిస్తారు. సో అంత కమిటెడ్ పర్సన్ మెగా ఫ్యామిలీలో మార్నింగ్ ఎర్లీ అవర్స్ లో ఒకవేళ చేసినా ఆయన ఒకవేళ పూజ చేసుకుంటున్నా బ్లడ్ బ్యాంక్ నుంచి కాల్ వస్తుంది మనకి, సార్ బ్లడ్ కావాలనే చేస్తారు. స్వామినాయుడు గారి నెంబర్ ఇచ్చారని కాల్ వస్తుంది. ఆయన స్వామినాయుడు మీరు కాల్ చేశారని, మీరు ఎందుకు చేశారని కాల్ వస్తుంది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సార్, మెగా అభిమానులను ఏ రోజు పార్టీ దూరం పెట్టలేదు సార్. వాళ్ళ స్థాయిలో వాళ్ళకి తగ్గ గౌరవం ఇచ్చింది. స్వామినాయుడు గారికి ఏ రకమైన ఇవ్వాలన్నది నా పరిధిలోని కాని అంశం సార్. దానికోసం మాట్లాడే స్థాయి నాకు కాదు, ఎందుకంటే వాళ్ళు పెద్ద లీడర్స్. కాకపోతే ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం అయితే ఆయనకు ఉందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను సార్. సార్ శ్రీనివాస్ గారు, ఒక రాజ్యసభ జనసేనను భరించబోతోంది. ఒక పేరు విస్తృతంగా చర్చల్లో మనకు వినిపిస్తుంది. ఎవరి పేరు? ఎవరా అదృష్టవంతుడు? ఎవరా అదృష్ట జాతకుడు? ఎవరు సార్? నిజంగా మాకు శాసనసభలో ఉందండి, శాసన మండలిలో ఉంది, అలాగే లోక్సభలో ఉంది, రాజ్యసభలో కూడా జనసేన యొక్క వాయిస్ వినాలి అని మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఫుల్ ప్లేటెడ్ హౌసెస్ లోకి వచ్చేయాలని మాకు ఉంది. కాకపోతే ఆ పేరు ఏంటన్నది డెఫినెట్గా మా అధినేత గారి నిర్ణయం అండి. ఆయన ఎవరికి ఇస్తారన్నది ఆయన ఇష్టం అండి. ఇంకా రూమర్ అని మీరు అన్నప్పుడు ఇంకా రూమర్ మీద స్పందించాలని అవసరం ఏముంటుందండి? నేను రూమర్ అని నా మనసులో కొన్ని కోరికలు ఉంటాయి సార్, నేను చెప్పాను కదా. అంటే ఒక 4 పేర్లు చెప్పండి మీరు, వీళ్ళకి రాజ్యసభకి ఎంపిక అయ్యేటటువంటి స్టేజ్లో ఉన్నటువంటి పర్సనాలిటీస్ లేదా లీడర్స్, వీళ్ళలో ఎవరికి ఇచ్చినా నాకు ఇష్టమైన మీరు ఒక 4 పేర్లు చెప్పండి సార్. మీరు ఇంత బలవంతంగా అంటే బలవంతంగా ఏం లేదండి, చెప్తున్నా కదా. నేను ఒకటి అనుకుంటాను సార్, ఇప్పుడు పేరు ఎన్కౌంటర్ అదే ప్రోగ్రామ్ పేరు, ఫ్రెండ్లీ పాజిటివ్ టాక్, నేను పాజిటివ్ చిట్ చాట్. ఇప్పుడు మా పార్టీలో నిబద్ధతో ఫస్ట్ నుంచి ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎలిజిబుల్ లేదు సార్. ముఖ్యంగా మా ఏవి రత్నం గారు పార్టీని సార్, ఏవి రత్నం అంటే ఆడిటర్ నుంచి కోశాధికారి స్థాయికి ఒక ఫ్రెండ్లీగా ఐఎమ్ నాట్ రికమెండింగ్. సామాజిక వర్గంగా ముందుగా చెప్పేశారు. ఆయనకి సొంత సామాజిక వర్గం కాదండి, ఆయన పార్టీ వ్యవస్థాపక వ్యక్తులు, చాలా బలంగా పనిచేసిన వ్యక్తి, అధినేతకి దగ్గరగా ఉన్న వ్యక్తి అండి ఆయన. అలాంటి వ్యక్తులు ఉండటం గొప్ప విషయం. అలాగే మా గురువు గారు శివశంకర్ గారు అండి, ఆయన ఎంఎస్ఎంఈ చైర్మన్ అయినా పదవి వదులుకుని వచ్చారు కనుక హీఈస్ ఆల్సో ఎలిజిబుల్. అలాగే ఇంకా ఆ తెర వెనుక పనిచేసిన వాళ్ళు కూడా 2-3 ఉంటారు సార్, వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. కానీ నేను పేర్లు అంటారు అంటే నేను దగ్గరగా ఇప్పుడు నాకు అవకాశం ఇస్తే ఎవరు బాగుంటారంటే నా వాళ్ళ పేర్లే చెప్తాను. వీళ్ళందరికన్నా ముఖ్యం ఎవరంటే మా అన్నయ్య అండి, నాగబాబు అని. నేను ఇలా మాట్లాడితే డెఫినెట్గా నీకు ఎందుకురని తిడతాడు ఆయన. బట్ మా కోరికలు మాకు ఉంటాయండి, కానీ మా కోరికలు అభిమానాలు అన్నది మా పరిధి వరకే అండి. వెన్ పార్టీ లైన్కి వచ్చినప్పుడు వీఆర్ లాయల్ టు అధినేత ఓన్లీ సార్.
నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. వారి నిర్ణయానికి కట్టుబడి ఉంటారు సార్. ఆయన ఏం చెప్తే అది సార్, దూకమంటే దూకడానికి రెడీగా ఉన్న జన సైనికులు ఉన్నాం సార్. మాకు సొంతంగా సుమారు 400 మందితో మాకు సపరేట్ టీం ఉందండి. పార్టీకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సర్వీసెస్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పార్టీ కోసం ఫుల్ టైం స్పెండ్ చేసేయడానికి ఒక 400 నుంచి 500 మంది మా టీం ఉందండి. గతంలో వీళ్ళందరూ అందరినీ నాగబాబు అన్నయ్య గారు కోఆర్డినేట్ చేసి ఫైండ్ అవుట్ చేశారు సార్. నాగబాబు అన్నయ్య గారు మీకు సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను సార్. చాలామంది ఏమనుకుంటారంటే నాగబాబు గారు ఒక అధినేత బ్రదర్ అనుకుంటారు, కానీ హౌ వండర్ఫుల్ వర్క్ హీ డన్ అన్నది షాక్ అవుతారు సార్. 2020-21 నాకు అంత డేటు కరెక్ట్గా గుర్తులేదు సార్. ఎలక్షన్స్కి ముందే అండి. అన్నయ్య గారు ఓడిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నారు. ఆ టైంలో అండి అన్నయ్య రియాక్టివ్ అవ్వగలం. ఆ టైంలో నేను వెళ్ళాను. అన్నయ్య గారు సార్ ఏం చేద్దాం ఏంటంటే చూద్దాం. అప్పుడు పార్టీ కొంచెం స్తబ్దతగా ఉందండి. అంటే ఈ అందరికీ కసి ఉంది, సరైన గైడ్లైన్స్ లేదు. అటువంటి పరిస్థితుల్లో దాంతోపాటు పిఆర్పిలో పనిచేసిన చాలామంది సైలెంట్ అయిపోయారండి. సార్ ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ వర్క్ జరిగిన విషయం మా అధినేతకు తెలుసో లేదో కూడా నాకు తెలియదు సార్. నాగబాబు గారిని ఈ కైండ్ ఆఫ్ వర్క్, ఈ టైప్ ఆఫ్ వర్క్ నేను చెప్తాను. ఐఎమ్ ద హై విట్నెస్ కదండి, ఐఎమ్ ద ఇన్వాల్వ్. నా ద్వారానే ఆ మీటింగ్స్ జరిగాయి. వీ ఐడెంటిఫైడ్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 600 మందిని ఐడెంటిఫై చేశాం సార్. ఎలాంటి వ్యక్తులు అంటే పార్టీకి అర్ధరాత్రి ఫోన్ చేసినా సరే పరిగెట్టుకుంటే వ్యక్తులండి. ఆ వ్యక్తుల డేటా మరి మిగతా వాళ్ళ దగ్గర ఉందో లేదో నాకు తెలియదు, కానీ మా దగ్గర ఉంది సార్. వాళ్ళు ఏంటంటే పిఆర్పిలో పనిచేసిన వ్యక్తులు సార్. పిఆర్పిలో పనిచేసి చాలా బాధపడుతూ మెగా అభిమానులు, పిఆర్పిలో పనిచేసిన వాళ్ళు ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులండి. అంటే ఒక బ్రాడ్ మైండెడ్ ఉంటారు కదండి, కరెక్టర్. ఆ వ్యక్తుల సమూహం అన్నమాట అండి. అన్నయ్య దగ్గరికి వెళ్ళి, అన్నయ్య వీళ్ళందరినీ కలవాలి, మీరు కొంచెం నాకు అవకాశం ఇవ్వండి అన్నయ్య, ఆర్గనైజ్ చేసుకుంటాం మేము, మీరు వచ్చి వాళ్ళని కొంచెం 4 మంచి మాటలు చెప్తే అందరూ యాక్టివ్ అవుతారంటే సరే అని చెప్పి హైదరాబాద్లో ఎవరికీ తెలియకుండా సీక్రెట్ మీటింగ్స్ మంచి హోటల్లో పెట్టాం సార్. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టి మంచి హోటల్లో ప్రతి జిల్లా నుంచి సుమారు 100 మందిని ఐడెంటిఫై చేశాం. ప్రతి ఒక్కరి మాట నాగబాబు గారు విన్నారు సార్. జస్ట్ మేమనుకున్నా వస్తారు, స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోతారు అనుకున్నామండి. అలాంటిది ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, వాళ్ళకి ఏ విధమైన కావాలి అన్నీ అంతా షార్ట్ లిస్ట్ చేసి వీ హ్యావ్ ద గ్రూప్ సార్. అంటే ఇప్పుడు జనసేనలో అధికారులు అప్పుడు ఏంటంటే మాకు పిఆర్పిలో ఓడిపోయాం, అధినేతని శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలి అనుకుని మేము ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం. దట్ కాల్ ఈజ్ రివెంజర్స్. ఆఫ్ నేమ్ ఇట్ సెల్ఫ్ మీకు అర్థమైపోయి ఉంటుందండి. అంటే అంత కసిగాళ్ళు ఉన్నాం సార్, ఈ రోజుకి ఉన్నాం ఆ గ్రూప్కి. సో అంటే అధినేత పిలుపు కోసం ఎదురు చూసే జనం సార్. సో వీళ్ళతో మీటింగ్లు పెట్టడం, హార్డ్లీ ఒక 1 అవర్ ఉంటారనుకుంటే ఒక్కొక్క మీటింగ్ 3 అవర్స్ 4 అవర్స్ సార్. అసలు అలుపు సొలుపు లేకుండా అలా కంటిన్యూస్గా 3 డేస్ చేసామండి. అద్భుతమైన రెస్పాన్స్ అండి. దాంతోపాటు ముఖ్యమైన వ్యక్తుల్ని విలేజెస్కి, డిస్ట్రిక్ట్స్కి వెళ్ళినప్పుడు ఎవరు నాగబాబు అన్నయ్య గారు సీక్రెట్గా కొంత వ్యక్తులను కలిసి అన్ని సామాజిక వర్గాల నుంచి ముఖ్యమైన వ్యక్తులను ఐడెంటిఫై చేసి ఒక రోజు ముందు మేము వెళ్ళిపోయేవాళ్ళం అండి. వెళ్ళిపోయి ఐడెంటిఫై చేయటం, వాళ్ళని తీసుకొచ్చి నెక్స్ట్ రోజు అంటే ఈ వర్క్ చేసిన విషయం మరి అన్నయ్య అయితే ఎక్కడ చెప్పరు కూడా. ఇది కూడా చెప్పాల్సిన సందర్భం తప్పదని చెప్పి నేను చెప్తున్నాను సార్. తెలియాల్సిన అవసరం ఉంది. అంటే ఒక వ్యక్తి ఎందుకు డిజైరబుల్ అన్నది తెలియాలి కదా సార్. అలాగే సీక్రెట్ మీటింగ్స్లో వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఉంటాయి క్లారిఫై చేయటం, అందులో కొంత వ్యక్తుల్ని అన్నయ్యే దగ్గరుండి కళ్యాణ్ గారికి పరిచయం చేయటం. సార్ హీ డన్ ఏ వండర్ఫుల్ జాబ్ సార్. ఆయన యొక్క మంచితనం కానీ, ఆయన యొక్క కమిట్మెంట్కి ఈజ్ అ ట్రూ జనసైనిక్ సార్. నాగబాబు గారు ట్రూ జనసైనిక్ అండి. స్వార్థం ఉండదండి, ఏమి ఆశించరండి.
నిజం చెప్పాలంటే ఒక డిప్యూటీ సీఎం గారు బ్రదర్ అండి. అంతే కదా. ఎలా ఉండాలి సార్, ఎలా ఉండాలి? ఎంత సింపుల్సిటీ అంటే రా ఏంటి వెళ్ళు అయితే అవుద్ది, లేకపోతే లేదండి. భజన కార్యక్రమంలో ఈ నడువు ఆయన దగ్గర. అలాంటి వ్యక్తి దగ్గర నాకు అనుబంధం ఏర్పడటం అన్నది నా అదృష్టం సార్. అలాగే రత్నం గారండి, పార్టీని ఏ రకంగా బలోపేతం చేయాలి ఆర్థికంగా కానీ లేదంటే, సో మాలాంటి వ్యక్తులను అందరినీ పిలిపించుకుని శ్రీను ఈ పాయింట్ దగ్గర గతంలో 12 లక్షల మెంబర్షిప్ చేశారండి. మా పిఎస్సి చైర్మన్ గారు నాదన్న మనోహర్ గారి ఆధ్వర్యంలో రత్నం గారు ఆ 10-15 డేస్ నన్ను పడుకునేవ్వలేదు సార్. శ్రీను పులివెందుల్లో కూడా 10,000 చేయాలి మనం, అంత కసిగా మాతో పని చేయించారు. డేటా ఎక్కడ తక్కువ వచ్చింది, ఎందుకు తక్కువ వచ్చింది, గ్రౌండ్ రిపోర్ట్స్ తీసుకురండి అంటే. నేను కమ్యూనిటీలో వర్క్ చేయటం వల్ల మాకంటూ ఒక గ్రూప్స్ ఉన్నాయి సార్, కమ్యూనిటీ గ్రూప్స్. సపోజ్ మదనపల్లి ఉందనుకోండి, మీలాంటి వ్యక్తుల్ని హెల్ప్ అడగటం. ఇప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే అండి, మాకు ఏమైనా ఫీడ్బ్యాక్ కావాలనుకోండి, పార్టీ పరంగా ఏమైనా గ్రౌండ్ రిపోర్ట్ కావాలంటే, నేను కమ్యూనిటీలో వర్క్ చేయడం వల్ల మాకంటూ కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవారండి. మదనపల్లిలో మీరు కానీ, లేదంటే కృష్ణ గారు కానీ, లేదంటే అలాగే అనంతపూర్ వెళ్తే జయరాం రెడ్డి గారు, అలాగా కమ్యూనిటీ పరంగా కొంతమంది సర్కిల్ మాకు ఉండేది అన్నమాట అండి. అలాగే వైజాగ్ వెళ్తే పిన్పి చంద్రమోహన్ కానీ, ఇలాగా కొంతమంది. అప్పుడు ఇంకా వీళ్ళంతా పార్టీలో యాక్టివ్గా లేరు సార్. అయితే మేము వాళ్ళని, మాకు ఈ ఫీడ్బ్యాక్ కావాలి అంటే వాళ్ళు ఇచ్చేవారు. దాన్ని బేస్ చేసుకుని మేము ఎక్కడైనా లూప్ హోల్స్ ఉంటే మేము లూప్ హోల్స్ని కవర్ చేసుకుంటూ మెంబర్షిప్ డ్రైవ్ చేసేవాళ్ళం సార్. సో అలాగా కష్టపడి పనిచేయటం వల్ల గత సంవత్సరం సుమారు 12 లక్షల మంది పార్టీలోకి చేరారు సభ్యులు. ఆ ఎఫెక్ట్ అంతా టోటల్ అంతా ఇవి రత్నం గారు. నేను మాట్లాడే ప్రతిదీ నా కళ్ళతో చూసి చెప్తున్నాను సార్. నో హైడ్ అండ్ సీక్, ఎవరిని ప్రేస్ చేయాలనేది కాదు. అలాగే శివశంకర్ గారు అండి, ఈరోజు ట్రబుల్ షూటర్ ఎవరైనా ఉంటే శివశంకర్ గారు. అంత బలమైన వ్యక్తి అండి పార్టీలో. నేను చాలా సందర్భాల్లో మాట్లాడుతాను, అధినేత మాటే నా బేట. అది ఆయన దగ్గర నేర్చుకుందండి. ఆయనకున్న సోషల్ జస్టిస్ మీద ఉన్న అనుభవం కానీ, లేదంటే అంబేద్కర్ వాదిగా ఆయన అన్ని కులాలని సమానం చూసే విధానం కానీ, మన పార్టీలో ఉన్నారు సార్ గ్రేట్ పర్సనాలిటీస్. సో ఇందులో ఎవరికి వచ్చినా రాజ్యసభ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అది కేవలం ఇప్పుడు చెప్పిందంతా నా వ్యక్తిగత అభిప్రాయం సార్. పార్టీ అభిప్రాయం వేరే ఉండొచ్చు. అధినేత గారు ఏం చెప్పారు అది, బట్ ఈ ప్రాసెస్లో చాలా బలంగా పనిచేసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు సార్. ఎవరో ఎక్కువ కాదు, ఎవరో తక్కువ కాదు. తెర వెనుక పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళకు వచ్చిన ఆనందం అండి. ఆ పేర్లు నేను రివ్యూ చేయలేను కానీ, సో వాళ్ళు కూడా బలమైన వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు మెయిన్ పిల్లర్సే కదా పార్టీకి. మీరు రివీల్ చేసినా చేయకపోయినా, ఒకరు లింగంనేని రమేష్ గారు, ఇంకొక రామ్ తాళూరు సార్. అలా నేను చెప్పను సార్. మీరు ఎందుకంటే అధినేత గారు ఏదైతే ఉందో అధినేత గారు తీసుకునే నిర్ణయం సార్. సార్ నా అభిప్రాయం ఏంటంటే, నేను ట్రావెల్ అయిన వ్యక్తుల్లో నాకు అనిపించిన విధంగా నా పర్సనల్ అభిప్రాయం మాత్రమే అండి. నిజంగా లింగంనేని రమేష్ గారు కానీ, లేదంటే రామ్ తాళూరి గారు కానీ, వాళ్ళు కూడా కమిటెడ్గా పనిచేసిన వ్యక్తులు సార్. అధినేతకి చాలా సందర్భాల్లో అండగా ఉన్నారు. ఎందుకు వాళ్ళ పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తుంటే జన సైనికులు చాలా మంది ఎందుకు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు సార్? నేనైతే చూడలేదు సార్, వీటి మీద చూడలేదు సార్. అసలు చూడలేదు అసలు. అటువంటిది అంటే అసలు మీకు ఒక విషయం చెప్తాను సార్. ఆ పాలిటిక్స్ అన్నది తెర ముందు తెర వెనుక ఉంటాయి. అవును. చాలా మందికి తెలిసింది ఏంటంటే తెర ముందు వ్యక్తులే తెలుస్తుంది, తెర వెనకాల వాళ్ళ కష్టం ఆర్టిస్టులే కనిపిస్తారు. అవునండి. ఆ ప్రాసెస్లో వాళ్ళ కష్టం కనిపించకపోవచ్చు. ఆ ప్రాసెస్లో ఎదురు వ్యక్తికి ఈయన ఏంటి కొత్త అన్న ఫీలింగ్ ఉంటుంది తెలియని వాళ్ళకి. అధినేతకి మేము దగ్గర కాకపోయినా అధినేత దగ్గరగా ఉన్న వ్యక్తులకి కొంచెం దగ్గరగా మేము మసలుకుంటాం వల్ల మాకు కొంచెం అవగాహన ఉంటుంది సార్. ఈ పర్సన్ బాగా పని సార్. అంత ఆషామాషి వ్యవహారం కాదు సార్. కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే అది బుల్లెట్ షాట్ అండి. ఏ రకంగానే తప్పు పట్టడానికి 1% కూడా అవకాశం ఉండదు. మీరు ఎవరిని తీసుకోండి పార్టీలో, ఏ వ్యక్తికి పదవి వచ్చినా ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది సార్. ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ని ఎదుటి వ్యక్తులు కొంచెం తక్కువగా చూడొచ్చేమో కానీ మేమైతే తక్కువగా చేసి అయితే ప్రసక్తే లేదు సార్. ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం 100% పర్ఫెక్ట్ అండ్ జెన్యూన్ అండి. అది పార్టీకి ఉపయోగపడే స్టెప్లే తప్ప
జన సైనికులను వీర మహిళలను తనకు తాను తగ్గించుకునే వ్యవహారం అయితే ఉండదు సార్.